అధికార హస్తం పార్టీలో కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి అర్హత ఉన్నవారికే పదవులిస్తున్నారా అంటే లేదనే సమాధానమే పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అసలైన కాంగ్రెస్ వాదికి కండిషన్స్ అప్లై. మధ్యలో వచ్చిన వారికి త్యాగం పేరుతో పదవులు వరిస్తున్నాయా అంటే మాత్రం అవుననే వార్తలే కొందరు నాయకుల నోటి నుంచి వస్తున్నాయి. ఇంతకీ పార్టీ లైన్ ఏంటి? పదవులు కావాలంటే కావలసిన అర్హతలేంటి? ఇవందరికీ వర్తిస్తున్నాయా లేదా? తెలంగాణ కాంగ్రెస్లో అసలు సిసలైన కార్యకర్తలకు, నాయకులకు పదవులు లభించడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. ఎన్నో ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి కేసులు పెట్టించుకున్న వారికి పదవులు రావడం లేదనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజం? ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారికి పదవులిస్తే అందరికీ ఇచ్చినట్లేనా? ప్రతిపక్షంలో కొట్లాడింది వీరు మాత్రమేనా? పార్టీ లాయలిస్టులు వీళ్లేనా? ఇక మేము చేసిన సాక్రిఫైస్ వృధా అయినట్లేనా అని కొందరు నాయకులు మరియు సీనియర్ నాయకులు సైతం వాపోతున్నారు. నిజమైన కాంగ్రెస్ వాదులకు కండిషన్స్ అప్లై, మధ్యలో వచ్చిన వారికి సాక్రిఫైస్ పేరుతో పదవులు, ఇదేం న్యాయమంటూ కొందరు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇలా ఆవేదనలో ఉన్నవారు చెబుతున్న ఉదాహరణలు చూద్దాం. ఎమ్మెల్సీ విజయశాంతికి ఏ అర్హతతో పదవిచ్చారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ గూటికి వెళ్లారు. బీఆర్ఎస్తో పోరాడే సత్తా బీజేపీకే ఉందన్నారు. అంతకంటే ముందు హస్తం పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ కమలం పార్టీలో చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మళ్లీ హస్తం గూటికి చేరారు. మరి పార్టీ లైన్ కండిషన్స్ మేడంకేమీ వర్తించలేదు. నేరుగా 2025లో రాములమ్మకి ఎమ్మెల్సీ పదవిచ్చారు. సరే ఇచ్చారు, కానీ లేడీ సూపర్ స్టార్ రికార్డు తిరగేయండి. 2025లో ఎక్కడ పార్టీ కోసం మాట్లాడారు? ఎన్నిసార్లు గాంధీభవన్కొచ్చారు? ప్రతిపక్షాలకు కౌంటర్ ఏమైనా ఇచ్చారా? బీజేపీ, బీఆర్ఎస్పై ఏమైనా విరుచుకుపడ్డారా? అంటే అలాంటిదేమీ లేదు. పదవి రాకముందు ఎలాంటి బాధ్యత లేదన్నారు. పదవి వరించిన తర్వాత ఎమ్మెల్సీయేనా, మంత్రి పదవి కదా బాధ్యత అన్నట్లు కేవలం 2 నుండి 3 సార్లు ట్విట్టర్లో పోస్టులు పెట్టి మౌనంగా ఉంటున్నారు. మరి విజయశాంతి యాకకు పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చింది అనేది పార్టీలో ఆవేదనలో ఉన్న నాయకులకి సమాధానం చెప్పాలి. సరే, విజయశాంతి మేడం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సొంత పార్టీ పెట్టి పోరాటాలు చేశారు. బీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొని 3-4 సార్లు పార్టీలు మారినా ఇస్తే ఇచ్చారులే పదవి అని కొందరు అనుకుంటున్నారు. మరి కేకే? పరిచయం అవసరం లేని పేరు. కె కేశవరావు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులుగా పదవిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీగా చేశారు. కానీ ఉద్యమంలో బీఆర్ఎస్కి వెళ్లిపోయారు. 10 ఏళ్లక్కడే ఉన్నారు. హస్తం పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత 2 ఏళ్ల రాజ్యసభ వదులుకొని హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కేకేకి వచ్చిన వెంటనే ఆయనకు పదవొచ్చింది. సరే, సీనియర్ నాయకుడు సలహాలకు ఉపయోగపడతారులే అనుకుందాం. మరి కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పార్టీ కోసం ఏం చేసింది? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత హస్తం పార్టీలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్పై పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని కుటుంబంతో సమయం ఇవ్వకుండా త్యాగాలు చేశారా అని కొందరు పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. ఇక గద్వాల విజయలక్ష్మికున్న అర్హత ఏంటి అంటే మాజీ మేయర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ని ధిక్కరించి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ అర్హతతో ఇప్పుడు కేకే రాజ్యసభ త్యాగం చేసి గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్లో ఉండి అధికార పార్టీకి చేసిన సపోర్ట్ త్యాగంతో పార్టీలో లేకపోయినా, పార్టీ కోసం కష్టపడకపోయినా మహిళా కమిషన్ చైర్మన్ పదవిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహిళా నేతలు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల చర్చుంది. ఈ పదవులు రావాలంటే పార్టీ లైన్లో ఉన్నవారికి, పార్టీ కోసం కష్టపడ్డవారికి మాత్రమే పదవులు అంటూ కండిషన్స్ పెట్టారు. మరి ఇంతసేపు చర్చించిన నేతలకు ఎలా ఇచ్చారని చర్చ జరుగుతోంది. అయితే కేవలం ఇప్పుడు చర్చించిన వారు మాత్రమే కాదు, అలా పార్టీలో చాలా మంది ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇక ఇందిరా శోభన్ మధ్యలో పార్టీలు మారి వచ్చినా కాంగ్రెస్ కోసం ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. రవళిరెడ్డి ప్రతిపక్షంలో చేసిన ఉద్యమాలు చూశారు. సునీతారావుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా ఎక్కడ ఏ సీట్ ఇచ్చారో తెలుసు.
మహిళా కాంగ్రెస్లో ఆమె చేస్తున్న కార్యక్రమాలు తెలుసు. ఇటీవలే మహిళా కమిషన్ పదవీకాలం ముగిసిన మాజీ చైర్మన్ నేరళ్ల శారద ఎన్ని ఏళ్ల నుండి పార్టీలో ఉన్నారో తెలుసు. కానీ రెన్యువల్ లేదు, వేరే పదవిపై క్లారిటీ లేదు. ఇక కేసీఆర్ అన్నబిడ్డగా వచ్చిన రమ్యారావు పరిస్థితి అంతే. వీళ్లే కాదు, ప్రతిపక్షంలో పోరాటాలు చేసిన మానవతా రాయ్, దుర్గం భాస్కర్, చరణ్ కౌశిక్ యాదవ్, కొనగల మహేష్, లింగం యాదవ్ ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు, చాలా మంది నేతలు పదవులు లేక చాలా నిరుత్సాహంతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో సీనియర్ నాయకులు సైతం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే చర్చ ఉంది. మొత్తానికి ప్రస్తుతం 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒకటి రెన్యువల్ పక్కా కాగా మిగిలిన ఒక్క స్థానాన్ని సీనియర్లు పార్టీ కోసం కష్టపడ్డవారు ఆశిస్తున్నారు. అయితే పార్టీ లైన్లో ఉండి కష్టకాలంలో పార్టీలో కొనసాగి యాక్టివ్గా ఉన్నవారికి, పార్టీ కోసం వాయిస్ ఇచ్చేవారికి పదవులివ్వాలని వీరందరూ కోరుతున్నారు. ఎలాంటి అర్హత లేని వారికి ఇమేజ్ చూసి పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన వారికి కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకి ఇచ్చినా తమకు సంతోషమే అంటున్నారు. చూద్దాం ఇకనైనా పార్టీలో ఎలాంటి వారికి పదవులు వరిస్తాయో.